Hey, what's up guys? This is Andy. ఈరోజు నేను మీకు 2 అప్డేట్స్తో వచ్చాను. ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జామినేషన్ సెంటర్ గురించి, సెకండ్ వన్ ఈజ్ WBA షెడ్యూల్ గురించి. ఈ అప్డేట్ చెప్పే ముందుగా మీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లేకపోతే మీకు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవుతారు. సో అప్డేట్లోకి వెళ్ళినట్లయితే మీ dled.nios.ac.in వెబ్సైట్లో చూసినట్లయితే ఇంతకుముందు స్టడీ సెంటర్ కార్నర్ అని మాత్రం ఉండే దాంట్లో ఇప్పుడు ఎగ్జామ్/స్టడీ సెంటర్ కార్నర్ అని వచ్చారు, చూసారా? సో ఇది ఓపెన్ చేసినట్లయితే ఈ లింక్ మనకి లోపల 2 న్యూ లింక్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వన్ క్లిక్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్, సెకండ్ వన్ క్లిక్ ఫర్ స్టడీ సెంటర్. ఫస్ట్ లింక్ క్లిక్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ కార్నర్లోకి వెళ్తుంది. దాంట్లో ఒక PDF ప్రొవైడ్ చేశారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP అండ్ గైడ్లైన్స్ ఫర్ సెంటర్ సూపరింటెండెంట్ అండ్ సెంటర్ కోఆర్డినేటర్కి. సో దాని కింద ఇంకో లింక్ ఇచ్చారు, క్లిక్ టు ఎంటర్ ఇంటూ ది ఎగ్జామినేషన్ సెంటర్ సెక్షన్ మెనూ. అలాగే ఇది అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేసిన లింక్ ఆపరేషన్లో లేదు, అంటే పనిచేయదు. ఎప్పుడైతే మీకు అడ్మిట్ కార్డ్ కానీ అలాగే హాల్ టికెట్ కానీ ఇస్తారో అప్పుడు ఇది పనిచేస్తుంది. సో మీ 501, 502, 503 ఎగ్జామినేషన్ డీటెయిల్స్, అలాగే అడ్మిట్ కార్డ్, ఇంకా దేని గురించి అయినా, హాల్ టికెట్ గురించి అయినా కానీ, ఎగ్జామినేషన్ సెంటర్ గురించి అయినా కానీ ఏదైనా డీటెయిల్స్ అనేది వెబ్సైట్లో అప్డేట్ చేసినట్లయితే తప్పకుండా నేను ఒక వీడియో చేస్తాను, మీకు అనేది డీటెయిల్స్ ముందుగా తెలియజేస్తాను. సో మీరు వేరే వెబ్సైట్లో కానీ వేరే దగ్గర కానీ మీరు చెక్ చేసుకోవాల్సిన పని లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అనేది తప్పకుండా అప్డేట్ దొరుకుతుంది. సో PDF గురించి చూసినట్లయితే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లింక్, ఇది PDF డౌన్లోడ్ చేసినట్లయితే దాంట్లో 84 పేజెస్ ఉన్నాయి టోటల్గా. ఆ 84 పేజెస్లో మీ ఎగ్జామినేషన్లో మీ న్యూస్ లెటర్లు, అలాగే క్వశ్చనర్ ఎలాగా, ఆన్సర్ షీట్స్, వీటన్నిటి గురించి డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయాలి, ప్రతి డీటెయిల్స్ అనేది కోఆర్డినేటర్స్కి అలాగే సూపరింటెండెంట్స్కి పంపించారు. సో సేమ్ డీటెయిల్స్ అనేది PDFలో చూడొచ్చు. సో మీ SBA, WBA, PT అలాగే PCP వీటి మార్క్స్ ఎలా అప్లోడ్ చేయాలి కోఆర్డినేటర్స్కి, వీటన్నిటి గురించి డీటెయిల్స్ క్లియర్గా అనేది మీకు అనేది ఈ PDFలో మెన్షన్ చేశారు. సో ఎవరైనా చదవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూడొచ్చు. సో ఈ PDF అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఈ PDFలో 84 పేజెస్ ఉన్నాయి. ఈ PDFని సూపరింటెండెంట్స్కి అలాగే కోఆర్డినేటర్స్కి పంపించారు. మీ DLED ప్రోగ్రామ్ సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా, డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నట్లయితే ఈ వీడియోలో చూడొచ్చు. క్లియర్గా దీంట్లో అనేది మెన్షన్ చేశారు ప్రతిదీ. సెకండ్ అప్డేట్ వచ్చేసి WBA షెడ్యూల్ గురించి. ఇంతకుముందు నా వీడియోలో 5 స్టేట్స్కి సంబంధించిన షెడ్యూల్ అప్డేట్ చేశారని చెప్పాను. ఇంకొక 2 స్టేట్స్ గురించి కూడా అప్డేట్ చేశారు వెబ్సైట్లో, గుజరాత్ అండ్ జార్ఖండ్ గురించి. సో ఎవరైనా తెలుగు వాళ్ళు DLED గుజరాత్ నుంచి లేదా జార్ఖండ్ నుంచి చేస్తున్నట్లయితే ఇక్కడ WBA షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దాంట్లో చెక్ చేసుకోవచ్చు. May 5th నుంచి స్టార్ట్ చేసినట్టు చూపించారు. సో ఇవి 2 అప్డేట్స్, ఎగ్జామినేషన్ సెంటర్ గురించి అలాగే WBA షెడ్యూల్ 2 స్టేట్స్ గురించి ఇచ్చిన అప్డేట్. సో కంక్లూజన్ ఏంటిదంటే ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చారు ఆల్రెడీ. సో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది, హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారు, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది యాప్లో క్లిక్ చేసి అక్కడ ప్రొవైడ్ చేసిన 2 లింక్స్లో ఫస్ట్ లింక్ క్లిక్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్ అని క్లిక్ చేసినట్లయితే దాంట్లో మీకు ఇచ్చిన లింక్ ఉంది కదా, క్లిక్ టు ఎంటర్ ఇంటూ ద ఎగ్జామినేషన్ సెంటర్ సెక్షన్ మెనూ. సో దీంట్లో మీ హాల్ టికెట్ గురించి, అడ్మిట్ కార్డ్ గురించి, అలాగే ఎక్కడ మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది అనే దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ లింక్ ఇప్పుడు ఆపరేషనల్ లేదు, పనిచేయట్లేదు. ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారో అప్పుడు ఆ లింక్ పనిచేస్తుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న వెబ్సైట్లో ఉన్న మీ dled.nios.in వెబ్సైట్లో అప్డేట్స్. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతి అప్డేట్ నేను తెలియజేస్తాను. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కామెంట్ చేయండి, డౌట్స్ ఉన్నట్లయితే నేను క్లారిఫై చేయగలుగుతాను. సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు అనేది నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you next time. Adios.